హాయ్ మామ అందరికీ ఈ వీడియో అయితే వరల్డ్ ప్లేయర్స్ అందరికీ అంకితమా. సో ఎందుకంటే నాకు ఇలా తీయడం చాలా ఇష్టం అనమాట. సో ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి సోలో స్క్వాడ్ పెట్టేసి ఆడుతూ ఉంటారు కదా, అలాంటి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అలాంటి వీడియోస్ ఎక్కువ చూసేది అప్పుడు రోక్ ఎఫ్ఎఫ్ కానీ వీళ్ళు ఆల్ఫా డాన్ కానీ చాలామంది అలాగే పెట్టేవాళ్ళు. సో నాకు అప్పుడు చాలా ఇష్టం అలాంటి వీడియోస్. సో ఎవరైనా ఓల్డ్ ప్లేయర్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నేను ఓన్లీ మ్యూజిక్ పెట్టే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నా, బట్ కాపీరైట్ ఇష్యూ పడుతుందేమో అని చెప్పి వాయిస్ ఓవర్తో ఇచ్చేస్తున్నా. సో అది కాకుండా అది మ్యూజిక్ పెట్టి ఆడడం మన స్టైల్ కాదు. సో మనది వచ్చేసి ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తూ సోలో స్క్వాడ్ ఆడడం. అందుకే ఒక ఎనిమిది ఉన్నాడు, వీడికైతే ప్యూర్ హెడ్ షాట్లు కొట్టేశాను. సో ఫైనలీ విన్ అయితే డౌన్ చేస్తే అండ్ వెంటనే కిల్ చేసేద్దాము. సో మీలో ఎవరైనా ఓల్డ్ ప్లేయర్స్ ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. లిటరల్లీ 2018, 19, 20 నుంచి ఆడే ప్లేయర్స్ ఎవరైనా ఉంటే మెయిన్గా వాళ్ళైతే కామెంట్ చేయండి. సో నేనైతే 2019 నుంచి ఆడుతున్నాను అనమాట, చాలా అంటే చాలా ఓల్డ్ ప్లేయర్ని. సో అందుకే కొంచెం యాక్యురేట్గా హెడ్ షాట్స్ కొట్టగలను అండ్ మూమెంట్ ఇవ్వగలను. సో ఫైనలీ ఇక్కడ ఎవడో పరిగిస్తూ ఉన్నాడు మా, ఒక్క నిమిషం. సో వీడికైతే స్కోప్ అయితే కనెక్ట్ అయింది. సో మొత్తానికి బాడీ షాట్ కొట్టి అయితే విన్ అయితే డౌన్ చేసా అండ్ వెంటనే విన్ అయితే కిల్ చేసేద్దాము. సో చలో అయ్యో బాబాయ్. సో మొత్తానికి విన్ అయితే కిల్ చేసాను. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మమ్మ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ చూడండి ఒకసారి, వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా, నచ్చుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు నా కంటెంట్ బాగా పర్లేదు, వీడియోస్ బాగున్నాయి, నచ్చాయి అని అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఈ చెట్టు వెనకాల అయితే ఒక ఎనిమిది అయితే దాంకున్నాడు. సో నేను చూడలేదు అనుకుంటే నేనైతే మొత్తానికి చూసాను అనమాట. సో మొత్తానికి దూరం నుంచి ఇంకొక ఎనిమిది అయితే వస్తున్నాడు. సో ఫైనలీ వీడికి ఒక హెడ్ షాట్ కొట్టి డౌన్ చేసా అండ్ త్వరగా ఈ చెట్టు దగ్గర ఉన్న వాడిని కూడా నాకౌట్ చేసేద్దాం ఆగండి. ఈ బాబాయ్ వీడైతే ఓపెన్ అయ్యాక వచ్చాడు. సో ఫైనల్ వీడికి ఒక హెడ్ షాట్ పడింది, కానీ వీడైతే కవర్ చేసుకున్నాడు. సో చలో మాకైతే ఫుట్బాల్ ఉంది కాబట్టి ఫుట్బాల్ వేసుకుని వెళ్దాం. సో ఫైనల్ వీడి కోళ్ళని బ్రేక్ చేసాం. సో మొత్తానికి వీడిని అయితే నాకౌట్ చేసాం అండ్ ఇంకోటి వస్తున్నాడు, వీళ్ళ టీమ్మేటే అనుకుంటా. సో చలో ఒక లాంగ్ జంప్ చేసి పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే తీసుకున్నాం. సో వీళ్ళందరినీ అయితే కిల్ చేసేద్దాం ఇప్పుడు. సో ఫైనలీ నాకైతే ఇక్కడైతే 8 kills వరకు అయితే వచ్చేసామా ఇక్కడ. సో ఇక్కడ ప్రశాంతంగా లూట్ ఏరుకొని అయితే కిందకైతే మార్క్ అయితే చూపించింది అనమాట. సో వెంటనే మనం అయితే కిందకైతే వచ్చేసాం. సో ఇక్కడ ఎవడో ఉన్నాడు మా, ఇక్కడైతే ఫైటింగ్ అయితే జరిగింది అనుకుంటా. అయ్యో ఇక్కడ ఒక ఎనిమిది ఉన్నాడు. సో వీడికైతే ఫుల్ బాడీ షాట్ కొట్టి డౌన్ చేసాను అండ్ వెంటనే కిల్ చేసేస్తున్నా. సో మొత్తానికి 9 kills అయ్యాయి మనకి అండ్ ఇంకా ఉన్నారు మా ఇక్కడ. సో మనం అయితే జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ ఒకడు ఉన్నాడు. సో చలో వీడికి ఒక హెడ్ షాట్ కొట్టా. అయ్యి బాబాయ్ వీడైతే ఆఫ్లైన్ ప్లేయర్ అనుకుంటా. సో మొత్తానికి విన్ అయితే కొట్టేశాను అండ్ ఇక్కడ నాకౌట్ కిల్ వస్తుంది అనుకుంటే ఆ కిల్ పోయింది. సో ఫైనలీ విన్ అయితే డౌన్ చేసి కిల్ చేసా అండ్ ఇంకా ఎవరన్నా ఉన్నారేమో చూద్దాం. ఇదైతే చాలా చిన్న జోన్ అయిపోయింది, హిట్ లిస్టులు కూడా వస్తూ ఉన్నారు మన పైన అండ్ ఇంట్లో ఒకడు ఉన్నాడు. సో ఫైనలీ వీడి టీమ్ అయిపోట్ అయిపోయింది అండ్ పైకి వెళ్ళిపోదాం. చలో ఎవడో వెహికల్ వేసుకొని వెళ్ళాడు ఇటు. సో వాడైతే మిస్ అయిపోయాడు మా. సో లాస్ట్ జోన్ వాళ్ళు ఇక్కడైతే ఓన్లీ వెహికల్స్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అయ్యో బాబు జస్ట్ మిస్ మా, ఎవడో వెహికల్తో గుర్తించేసేవాడు. సో చలో అరే 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 మిస్ అయిపోయాడు. సో వెహికల్ అయితే పేల్ చేద్దాం ఆగండి. సో మొత్తానికి వీడి స్కోప్ వేసి వెహికల్ అయితే పేల్ చేశాను. సో మొత్తానికి వీడికి కొంచెం డ్యామేజ్ చేస్తే వీడైతే కవర్ చేసుకున్నాడు. అయ్యో బాబు ఇంకొక ఎనిమిది అయితే ఉన్నట్టుంది, తను కూడా కవర్ తీసుకుంది. సో చలో మన దగ్గర ఈ గన్ ఉంది కాబట్టి 2 బుల్లెట్లు ఏదో వదిలేసాం అండ్ ఎంత లోపల వెనకాల నుంచి ఇంకొక జీప్ వేసుకొని వచ్చేసాడు. వీడు వెళ్ళేవాడు డైరెక్ట్గా యూటర్న్ తీసుకొని మన పైకే వచ్చేసాడు. సో ఫైనలీ వీడికైతే థామ్సన్తో ఒక ప్యూర్ హెడ్ షాట్ అయితే కొట్టేశాను. సో వెంటనే వీడిని అయితే కిల్ చేసేసాము అండ్ ఇక్కడ మనకైతే 12 kills వరకు అయితే అయిపోయాయి. సో నేను బూయ్ అయిపోయే లోపల ఇంకా జస్ట్ ఒక్క స్క్వాడే ఉంది, ఒక్క స్క్వాడ్ని కొట్టేస్తే మనకైతే 16 kills అయితే వచ్చేస్తాయి. సో చలో ఇటు సైడ్ అయితే హిట్ మార్క్ అయితే చూపిస్తూ ఉంది. నాకు డ్యామేజ్ కూడా చేస్తున్నారు అబ్బా అక్కడి నుంచి. చలో మనం అయితే ఒక పర్ఫెక్ట్ ప్యాక్ అయితే వేసాం. సో ఫస్ట్ అయితే మెడికిట్ కొడదాం. సో ఇంకా గ్లోర్ బ్రేక్ చేసుకొని ఇటు వచ్చేసాం అనమాట. ఈ జోన్ లైన్స్ అయితే పాప అయితే పరిగిస్తూ ఉంది. సో మొత్తానికి ఒక పాపను అయితే డౌన్ చేసా అండ్ వెంటనే కిల్ చేసేద్దాం. మరి ఎక్కడ ఇంకా ఎవరైనా వస్తున్నారేమో చూద్దాం. సో మొత్తానికి జోన్లోనే కిల్ అయిపోయింది మా, ఇంకా జస్ట్ 5 members. అరే ఏంటి వీళ్ళు మళ్ళీ రివైవ్ ఇచ్చుకున్నట్టున్నారు స్క్వాడ్. ఓ వీళ్ళైతే ఇటు సైడ్ ఉన్నారు మా, రైట్ సైడ్ ఫుల్ స్క్వాడ్. ఒకడైతే మాన్స్టర్లో తిరుగుతున్నాడు, ఇంకొకరు ఇద్దరు అయితే రాక్ దగ్గర అయితే ఉన్నారన్నమాట. సో చలో మనం అయితే అటు సైడ్కి వెళ్ళిపోదాం అండ్ ఫస్ట్ మాన్స్టర్ అకౌంట్ కొడదాం. అయ్యో బాబాయ్ రాక్ దగ్గర ఒకటి ఉన్నాడు. సో మాన్స్టర్ అకౌంట్ మొత్తానికి ఫుల్ డ్యామేజ్ చేశాను. సో ఫైనలీ వాడిని అయితే నాకౌట్ చేసేసా అండ్ వీళ్ళ స్క్వాడ్లో ఇంకా 3 మాత్రమే ఉన్నారు మా. చలో అండ్ ఇటు సైడ్ ఒకటి వచ్చేసాడు. సో వీడికైతే స్కార్తో హెడ్ షాట్ లాగేద్దాం అనుకున్నా,
బట్ కుదరలేదు. అండ్ ఏంది ఇది రీకాల్ అయిపోతున్నాం ఆ స్కారు. సో ఫైనల్ వీడికైతే ఫుల్ డ్యామేజ్ చేసా, బట్ ఒకటి కూడా హెడ్ కనెక్ట్ అవ్వలేదు. అండ్ వీడైతే రష్ వచ్చేస్తూ ఉన్నాడు. సో ఫైనల్ వీడికైతే స్కార్తో ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేసాను. అండ్ వీడైతే నా మీదకైతే ఇంకోడైతే రష్కి వచ్చేస్తూ ఉంటాడు. సో ఫైనల్ వీడికి థామ్సన్తో ఇచ్చి పడేసాం అనమాట. సో మొత్తానికి బూయ్ అయితే కొట్టేసాం. ఇది 16 కిల్స్తో కొట్టాం. సో వీడియోస్తో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదామా. సో మన ఛానల్లో వీడియోస్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. A full stomach gives him headaches.